అవును, యుద్ధానికి వెళ్ళారు, వాళ్ళకైతే శక్తి లేదు, బలము లేదు, వాళ్ళ దగ్గర సామర్థ్యము లేదు. వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మన దగ్గర కూడా ఏముండాలంటే ఆస్తి అంతస్తు ఏదైనా సరే కృతజ్ఞతాస్తుతులు అనేవి మన దగ్గర ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, ఎప్పుడైతే దేవునికి నువ్వు స్తుతులు చెల్లిస్తావో, నీ జీవితములో ఒక గొప్ప జయాన్ని నీ శత్రువుల మీద దేవుడు కలుగ చేయనుగాక. ఆమేన్. నీ శత్రువు ఎవరు నీ శత్రువు? సైతాను. ఇప్పుడు నీ జీవితంలో రోగం ఒక శత్రువు, చీకటి అనే ఒక శత్రువు, పాపం అనే ఒక శత్రువు, అపవిత్రత అనే ఒక శత్రువు, అసమాధానం అనే ఒక శత్రువు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీ శత్రువుల మీద నీకు జయము కలుగునుగాక. ఆమేన్.